వైష్ణవి పెద్ద అన్న రవితేజ ఉన్నాడు, ఒకసారి వాళ్ళని చూడాలన్నా కూడా నిజంగా ఇంట్లో అసలు కనీసం ఏడ్చి ఏడ్చి మొత్తం నీరంతా ఎండిపోయినాడు పరిస్థితి. రవితేజ నిజంగా ఈ కష్టం ఎవరికి కానీ మీ చెల్లి ఈ విధంగా చంపబడుతుందని, కడుపుతో ఉన్న మీ చెల్లిని కనీసం కనికరం లేకుండా చంపే అసలు ఊహించారా మీరు ఎప్పుడన్నా ఇలా జరుగుతుందని? వాడు ఇలా ఇంత దుర్మార్గానికి విడిగొడతాడని అనుకున్నారు ఎప్పుడైనా? నేను పెళ్లి అయితేనే ఊహించారు అసలు. నాకు తెలియకుంటే పెళ్లి చేసేది. నేను పెళ్లి చేయలే, దాని రిసెప్షన్ వెళ్ళి అక్కడ 5 సంవత్సరాల నుంచి దానికి నాకు మాటలు లేవు. ఎందుకని? చిన్న గొడవ, దానికి కొంచెం కోపం ఎక్కువ, అది కూడా ఎక్కువ. అలగడం వల్ల నాతోటి మాటలు బంద్ చేసింది. ఆ బోర్డు మాట్లాడుకుంటున్నాం చిన్న చిన్న. ఇప్పుడు ప్రేమించిన విషయం చెప్పిందా మీకు? మధ్యలో ఏమన్నా చెప్పిందా? మాటలు లేకపోతే ఇప్పుడు ఈ మధ్య వాడు బ్లాక్ మెయిల్ చేసి చూడు ప్రేమించింది, కానీ లేకపోతే ప్రేమించేది కాకు. వాడు గిఫ్ట్లు ఇచ్చాడు, ఐఫోన్ లో ఇచ్చాడు, అది చేసుడు ఇది చేసుడు, మాటలు చెప్పాడు. నేను చచ్చిపోతా విడిచిపోవడం చెప్పని మాట్లాడాడు. ఇవన్నీ చెప్పడం వల్ల నాకు అవన్నీ అని చెప్పి ముందే తెలుసు. నేను ఈ దేశంలో లేనప్పుడు. ఎక్కడున్నారు అప్పుడు మీరు? రోమానికి వెళ్ళాను. ఉన్నారు. అక్కడ జాబ్ కోసం వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండా పెళ్లి చేసేసి ఇప్పుడు దానికి గొంతు కోసం దానికి నేనేం చెప్తే ఇప్పుడు వాళ్ళని ఏమనడానికి లేదు.